గుడ్ మార్నింగ్ పూణే. ఇది వచ్చేసి పూణే బెంగళూరు నేషనల్ హైవే. ఇప్పుడు పూణేలో అయితే చాలా ఫాగ్ ఉంది. ఇది మార్నింగ్ మేము ఫైవ్ అప్పుడు వెళ్ళాము అలా బయటికి వెళ్దామని. అలా బయటకు వెళ్దామని చెప్పేసి అలాగే మేము ఒక డెస్టినేషన్ కానీ పెట్టుకున్నాము. ఆ డెస్టినేషనే వెజిటేబుల్ మార్కెట్. యాక్చువల్గా మేము లాస్ట్ 1 year నుంచి పూణేలోనే ఉంటున్నాం. బట్ ఏంటంటే మాకెందుకో కొంచెం వెజిటేబుల్ కాస్ట్ అనేది టూ మచ్ హైగా అనిపిస్తుంది కంపేర్ అదర్ సిటీస్తో పోల్చుకుంటే. అందుకని మేము ఇక్కడ పూణే మార్కెట్కి వెళ్ళాము. పూణే మార్కెట్లో వచ్చేసి ఏది చీపో ఏది కాస్ట్లీ అని జస్ట్ చెక్ చేద్దామని వెళ్ళాము కానీ బట్ మేము పర్చేస్ చేద్దామని మాత్రం వెళ్ళలేదు. బట్ అన్నీ ఉన్నాయి. మనకి మన ఆ ఊరిలో ఎలా అయితే వెజిటేబుల్ మార్కెట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అన్నీ ఉన్నాయి. అలాగే మనకి ఈ పూణే మార్కెట్లో పింపరీ మార్కెట్లో మనకి వెజిటేబుల్స్తో పాటు ఫ్రూట్స్ అలాగే ఫ్లేవర్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరన్నా ఫ్రీగా ఉంటే బట్ ఏంటంటే 1% 2% కోసం వెళ్ళవలేదు. అకేషనల్గా మనం ఏమన్నా పూణేలో ఉంటూ మనకు ఏదైనా ఒక చిన్న డిన్నర్ పార్టీ అలా గీయాలని మీ ఆఫీస్ మేట్స్కి లేదా మీ తెలిసిన వాళ్ళకి ఎవరైనా కొంచెం చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. నార్మల్లీ మనం హైదరాబాద్లో చూసినట్టే ఇక్కడ కానీ స్ట్రీట్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క ప్లేస్లో ఎలా అయితే సబ్జీ మార్కెట్ పెడతారో యాక్చువల్లీ వెజిటేబుల్స్ అనేది ఇక్కడ పూణేలో సబ్జీ అంటారు హిందీలో. తెలుగులో వచ్చి కూరగాయలు అంటారు, ఇంగ్లీష్లో వచ్చి వెజిటేబుల్స్ అంటారు. అది మీ అందరికీ తెలుసు, జస్ట్ నేను చెప్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆకుకూరలు కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బిట్ చీప్గా ఉన్నది. ఇక్కడ టోటల్గా ఒక 4 rows ఉన్నాయి, 4 rows లాగా ఉన్నాయి. ఈచ్ రో అటు ఇటుగా ఒక 10 to 20 షాప్స్ ఉన్నాయి. మేము కూరగాయలన్నీ పర్చేస్ చేసాము. అలాగే రిటర్న్ అయ్యే లోపల మొత్తం ఎక్స్పోర్ట్ చేసాము పూణే పింపరీ మార్కెట్ని. అలాగే రిటర్న్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and subscribe. If you want more updates about Pune, I'll post day by day. Thank you for watching this video, friends.